కళ్ళు అక్కడ పెట్టుకుని అడుగుతున్నావురా. నువ్వు ఎక్కడెట్టావు? నేను అక్కడే ఎట్టా. ఒరేయ్ ఒళ్ళు ఎలాగుందిరా? రకరకాలుగా ఉంది రాయ్. భూమి చేయక ఓరా అర్జున, ఇది ఒక్కో ఎంగిల్ ఒక్కోలా కనబడుతుందిరా. ముందు నుంచి చూస్తుంటే మధుబాల, వెనక నుంచి చూస్తుంటే వైజంతి వాళ్ళ గుందిరా. అన్నో కింద నుంచి చూడన్నా, కాంచన వల్ల కనబడుతుంది. ఊరా అర్జున, అది నాకు పడుతుందంటావురా? దువ్వితే కదన్నా పడుద్దో లేదో తెలిసేది. ఏముందనరా దూడానికి? ఇదేంటా చంచాబాద్ ఏర్పాట్లు ఉన్నగా ఉంది. ఇన్ని రోజులు కనబడకుండా పలు ఎత్తేసావే. నేను ఎత్తేయలేదురా, నువ్వు ఎత్తుకెలేవు కదా, అందుకే కనపడలేదు. నా ఎత్తులు కామెంట్ చేయబాక. నా ఎదురు కామెంట్ చేయొచ్చా? సరే, ఆ బట్టకి నీ బట్టకి ఛాలెంజ్. ఆ కుషుబు నీకు పడుతుందో నాకు పడుతుందో చూద్దామా? చూద్దాం. డన్ డన్. ఏంటి ఒక్కదానివే పని చేసేసుకుంటున్నావా? ఏ సాయం చేస్తావా? వద్దొద్దు, నీ పని నువ్వు చేసుకో, మా పని మేము చూసుకుంటాంలే. సచ్చినోళ్ళారా మిమ్మల్ని. భయపడ్డావా? సిగ్గులేదు. చా, ఆ డైలాగ్ నాది. ముందు షాపింగ్కి వెళ్దాం పద. అంజలి, పద 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 పద. అంజలి ప్లీజ్. తొందరగా డ్రెస్ వేసుకో. అంజలి ప్లీజ్, తీసుకో. ఈరోజు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. సమ్ అదర్ టైమా? అదెప్పుడు వస్తుంది బాబు? నువ్వు నన్ను షాపింగ్ కి తీసుకెళ్లేంత వరకు నిన్ను ఇలాగే భయపెడతాను. అమ్మా మహాతల్లి, ఈరోజు తప్పకుండా నేను షాపింగ్ తీసుకెళ్తాను, మాటిస్తాను. ఓకేనా? నిన్నెవడు కట్టుకుంటాడో గానీ ఆడి బతుకు బస్ స్టాండ్ అయిపోతాయి. వెళ్ళు వెళ్ళు. నన్ను కట్టుకోబోయేవాడి సంగతి తర్వాత, ముందు ఆ టవల్ కట్టుకో. చూడలేక చచ్చిపోతున్నా. ఇది ఇప్పుడు కాదు, అది ఎప్పటి నుంచో జరుగుతుంది అలా. సరే, నేను తర్వాత చేస్తానులే. కూర్చోరా. ఓకే, సారీ ఫర్ ద లేట్. లెట్స్ స్టార్ట్ ద మీటింగ్. రఘుపతి గారు చెప్పండి. గోవింద్, వాట్ హ్యాపెన్? ఎందుకు సైలెంట్గా ఉన్నారు? చెక్స్ ఆపామని. యా. ఓ, ఇది చెప్పరా. ఇందులో చెప్పడానికి ఏముంది? ఇప్పుడు స్టాక్ టయానికి ఇచ్చేసాను అనుకో, చెక్స్ వాటంతట అవి క్లియర్ అయిపోతాయి కదా. అప్పుడు ఈ మీటింగ్లు వెయిటింగ్లు ఉండవు కదా. ఏంటి రఘుపతి గారు, ఫ్రెండ్షిప్లో 1-2 రోజులు ఆగలేరా? ఆ మాత్రం గ్రేస్ పీరియడ్ ఉండదా? మీరు చెక్కులాపినందుకు మా పరువు గౌరవం రెండూ పోయాయి. బ్యాంకర్ల దగ్గర తలెత్తుకోలేకపోతున్నాం. మేము తలెత్తుకోలేకపోతున్నాం మా కస్టమర్ల దగ్గర. ఇప్పుడు మాకు వచ్చే బిజినెస్ రిప్యుటేషన్ కూడా దెబ్బతింది కదా. మరి మేము ఎవరితో చెప్పుకోవాలి? అరే పాప బర్త్డే ఫొటోస్ చూడరా. దిస్ ఈస్ టూ మచ్. బిజినెస్ అన్నాక ఆ మాత్రం అడ్జస్ట్ చేసుకోవాలి. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్ బ్రదర్. అడ్జస్ట్ చేసుకోండి. ఇలాంటి ప్రాజెక్టులు మేము చాలా చేసాం, మీలా ఎవరు బిహేవ్ చేయలేదు. ఐఎమ్ సారీ మిస్టర్ గోవింద్. ఇన్ టైంలో ప్రోడక్ట్ ఇస్తే మా బిజినెస్ కూడా లాస్ అవ్వదు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం మా ఉద్దేశం కాదు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. మరి చెక్స్ ఎందుకు ఆపినట్టు? ఐఎమ్ సారీ. హలో, సెల్లు మనం వాడితే బిల్లు కూడా మనమే కట్టాలి. ప్రాజెక్ట్ ఇన్ టైంలో కూడా మామూలు దబాయిస్తారేంటి? చెప్పిందంత విని చెక్కులు అంటారేంటి? చెక్కులు ఆపడమే కాదు, టోటల్గా అసలు ప్రాజెక్ట్ అగ్రిమెంటే క్యాన్సిల్. అలాంటివేంట్రా? నువ్వు ఉంటా, నీకేం తెలీదు.